V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇక్కడ హెడ్లైన్స్. విశాఖపట్నం ఎన్రేడు కొత్త రోడ్డు బుచ్చరాజుపాలెం థామస్ చర్చిలో ఆడియో ఆవిష్కరణ. రెండవదిగా మరి మీకందరికి కూడాను జాగరణ దివ్య పూజాబులు కృతజ్ఞత తెలియచేశాము. పూజ సహాయం చేసిన వారు సిస్టర్స్కి అందరికీ కృతజ్ఞత తెలియచేసాం. మరొకసారి పేరు పేరున ఈ కారణంలో మిత్రులారా, క్రైస్తవ సంఘ సభ్యులారా, ఈరోజు ఈస్టర్ సందర్భంగా, ఈస్టర్ అంటే దేవుడు మృత్యాన్ని జయించి మరణమును గెలిచి తిరిగి మూడవ రోజు పునరుత్థానమై ప్రజలకు మరణము అన్నది శాశ్వతం కాదు, అశాశ్వతమని తెలియజెప్పారు. క్రీస్తు మరణం ద్వారా తిరిగి మూడవ రోజు ఆయన లేచి మనకు కూడా పునరుత్థానం ఉంది. మీరు కూడా నా బిడ్డలు అయినప్పుడు మీకు కూడా పునరుత్థానం ఉంది అని తెలియజేశారు. నీ కారుణ్యంలో అన్న సీడీని అన్న పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాటను విన్నప్పుడు నేను నా మనసులో ఆ పాట కోసం చిన్న ట్యూన్ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఏదో మాట్లాడుతున్నారు అనిపించింది. అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు, నిస్పృహల్లో ఉన్నప్పుడు దేవుడిగో ఈ ఏదో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు అనిపించి ఈ పాట నేను రాయడం జరిగింది. అలాగే ట్యూన్ చేసి దాన్ని మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వడం, దాన్ని మళ్ళీ బాగా దాన్ని ట్యూన్ చేసి బయటకు తీసుకురావడం. ఈ సీడీలో మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయండి. 6 సాంగ్స్లో మొట్టమొదటిగా నీ కారుణ్యంలో అన్న సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటకు మ్యూజిక్ వహించింది సామ్యూల్ మోరిస్ గారు. పాట స్వరకల్పన, సంగీతం నేను చేయడం జరిగింది. తర్వాత తదుపరి వీడియో ఎడిటింగ్ అవన్నీ తదుపరి మా కుటుంబ సభ్యులు చేయడం జరిగింది. ఇదంతా మా కుటుంబ సభ్యులు సహకారం, విచారణ గురు ప్రజల సహకారంతో చేయడం జరిగింది. మా విచారణకర్తలు ఆయన సహకారంతో, తర్వాత ఇక్కడ ఉన్న విచారణ ప్రజల సహకారంతో, తర్వాత మోయి గ్రూప్ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేసి జరిగింది. అందువల్ల మీకును మిగతా ప్రజలందరికీ మా కుటుంబంతో ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నారు. క్రైస్తవులందరికీ కూడా మరి జీవించిన వారికి లభించవడంలో సుత్తన క్రీస్తునే మాట అంటే తీర్పు దినమని చెప్పచ్చు. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో కూడా మాకు ఈ దేవుడు ఇంతటి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి అవకాశాలు మరొకసారి మాకు ఎన్నో కావాలని, అలాగే మామని అందరూ కూడా దేవుని సన్నిధిలో ఇలాంటి మరి పాటలు రాస్తూ మరి గారు చెప్పినట్టుగా అందరూ కూడా దేవుని మహింపరచాలని అనుకుంటున్నామని అనుకుంటున్నాను. అయితే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, విచారణ సభ్యులకు అందరికీ కూడా అన్నగారికి మా యొక్క ప్రత్యేకంగా అభినందనలు. మీరు పాట విన్నారు కదా గట్టిగా. ఈ సీడీ అదేది అది కూడా పట్టింది అయిపోయింది. షార్ట్ అయిపోతే అది అయిపోకండి మరి ఆగమనం ఆగారు చూడండి.